140K వచ్చి ఇంకా 9 దండ పెడితే దేవుడికి అసలు నామ స్పెషల్ పర్సన్ బర్త్డే అవుతుంది. అది ఎవరో కాదు, పేరు తల్వార్ సంధి. వాళ్ళ సార్ కూడా ఆడపిల్లలు ఇంట్లో ఉన్నా కానీ పోయి వండరు చూడు, సిగ్గులేని పాడుకోవాలి. అన్నలాటోళ్ళు కూడా అన్న కూడా కింద ఉంటాడు. బర్త్డే 31st బర్త్డే అన్ని నిజాలు మాట్లాడతారు. తిను ఏది అరే అది కేక్ కాదు, అది ఇంటున్నావు. మనకు తెలియదా యాక్టింగ్ స్టార్ తాగు కేక్ ఇంగ్లీష్ లో వద్దు, తెలుగులో చెప్తారు. హ్యాపీ బర్త్డే చెప్తే సరే హ్యాపీ బర్త్డే చెప్తే కాదు కానీ ఫార్చునర్ గిఫ్ట్ ఇచ్చేదని అడిగిన. అరే నీ అబ్బా అప్పుడు ఎయిర్పోర్ట్ లో కూర్చున్నాను, అప్పుడు ఏడుస్తున్నా. సినిమా ఒక్క రూపాయి ఇస్తలేదు, ఇస్తుండే 200. ఇట్లుంది కామెడీ. సరే చెప్పు. ఏం చేసిన వేస్ట్, ఏం చేసిన వేస్ట్. తలవార్ సనికి అయితే అందరి విష్ చేసేది. March 7th కి నా బర్త్డే, 16th. వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ. ఇవాళ వచ్చేసి మన టీంలో అయితే ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే అవుతుంది. అది ఎవరో కాదు, పేరు తల్వార్ సంధి. మన తలవార్ సార్ని బర్త్డే అవుతుంది. మన బిల్డర్స్ అన్ని మొత్తం జిమ్కి పోయి డైట్ గీడ్ మెయింటైన్ చేసి ఇప్పటికి రియల్ కండర్ అవి ఏం లేదు కానీ అంతే, అది పద్ధతి. ఆ పద్ధతి అంతా చిన్నప్పటికే ఒట్టి వేరిన పెయ్యి ఉందంట అట్లా. వాళ్ళ సార్ కూడా సో ఇప్పుడు నేను మా సాయన పబ్కి అయితే పోతున్నాము. ఇవాళ కూడా చక్క ఈ నుంచి ఇట్లా బట్టలు చదువుకొని ఇంటికి పోమని చెప్తాను. సో ఏమైందంటే నిన్న రాత్రి ఇమ్రాన్ తెలియకుండా నేను పబ్కి పోయినా. ఇవాళ మొత్తం నాతో మాట్లాడతలేడు కూడా. ఏమైందేమో ఇక నాకేం తెలియదు. వీళ్ళు నేను వద్దొద్దంటే నన్ను తీసుకొని వేరు నిన్న. అది కాదు, వీడు తీసుకోవద్దనే నాకు అలవాటు అయింది అంటే నాకు అలవాటే లేదు. వీళ్ళందరూ కలిసి ఏం చేసారు, ఆ దొంగ నరేష్ గారు ఒకడు ఉన్నాడు కదా, వాడు ఏం చేసిండు అంటే నా మీద ఏం చేసిండు, కేక్ కోదాం మళ్ళీ పోయి లోపల దా నాడు. సో మన సండేకి అయితే కేక్ కోనికి అయితే మనం లోపల అవుతున్నాం. అరే లోపల పోయాడు. హ్యాపీ బర్త్డే చాలా. అరే అప్పుడే బిర్యానీ తెప్పించినారా మీకు? హ్యాపీ బర్త్డే కేక్ కోసామని మేము వస్తే నువ్వు అన్నం తిని కూడా వస్తున్నావు. ఆ బర్త్డే రోజు ఎవరు తీసుకెళ్ళి బాబుకి, ఎవరు తీసుకెళ్ళాలని బాబుకి? అరే అబద్ధాలు ఏందంటే ఇమ్రాన్ అన్నకి వీళ్ళందరూ కలిసి ఏం చెప్పారు అంటే, నేను వద్దొద్దంట అంటే వీళ్ళు ఎంబడి వచ్చిందంట. అది వచ్చి ఎవరు చెప్పిండు, దొంగ నరేష్ గారు చెప్పిండు. దొంగ నరేష్ పట్టుకున్నామంట, పట్టుకున్నాడా మనం బర్త్డే కేక్ అయితే కోసి మంచిగా సెలబ్రేట్ అయితే చేద్దాం. ఏంది నా జల్లి నువ్వు కేక్ కోయాలా మనము? అరే తింటనే ఉంటుంది. అరే ఇదే కనుగొడుతున్నాడు తిను. సో ఇలా సన్నీ బర్త్డే 31st బర్త్డే. అన్ని నిజాలు మాట్లాడతారు. అన్ని నిజాలు మాట్లాడతారు. ఇంతమంది ఎవరు అది కాదు, అన్ని నిజాలు మాట్లాడు. అన్ని నిజాలు నీ గురించి కాదు, అన్ని నిజాలే మాట్లాడతారు. అన్ని నిజాలే మాట్లాడు. నేను పబ్ లో ఏం చేసిండో చెప్పాడు. మాట్లాడాలా? అన్ని నిజాలే మాట్లాడతా అని చెప్పి డాన్స్ ఆడితే నాతో అందరు డాన్స్ ఆడారు. నేను ఒప్పుకుంటారా? అది కాదు, అమ్మాయిలు కూడా ఆడిన నాతో డాన్స్ చాలా ఒప్పుకుంటు. అమ్మాయిలు ఆడతారు మనం ఆడుకుంటుంటే ఆలోచన ఆడిరా, మనం ఆడాలి పోయినా. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఒకసారి వెయ్యండి అంతే. ఇట్లా పిలిచిరు కట్టుకొని ఆడు ఆడు అనిపిస్తుంది.
తెలుసు ఎవరు పక్క కూర్చొని చోటు చెప్తారో తెలుసు. నేనేం చెప్పినా Guys, ఇగో, ఇగో, మేము ఒక టేబుల్ మీద తీసుకున్నాం, మేమంతా బాయ్స్ ఉన్నాం, సాయం ఒక దగ్గర కూర్చున్నాం. ఇట్లా రాన్న అంటే ఆమె పక్కకి చెప్తుంటే వస్తలేడు. నేను ఏమని చెప్పినా, ఇగో నీకు సెట్ అవుతుందా నీ హైట్ కి నీ బాడీకి, మాకు సెట్ కాదా అని చెప్పిన. మరీ టూ మచ్ చేస్తారా నేను అనుకోలేదు. ఆమె గురించి మాట్లాడుతున్నా ఆమె ఆడుతుంటే నీ పక్కకున్న bro. నాకు మస్తు గలీజ్ గా ఫీల్ అనిపించింది, ఎందుకంటే వీళ్ళు ఇంత గలీజ్ చేస్తారు అనుకోలేదు నేను. ఎవరు గంగ అయితే గంగ వీడియోలు ఎన్నో చూడొచ్చు. మీరైతే ఒకటి నేర్చుకోండి. దీని వల్ల ఏంటంటే ప్రతి అమ్మకి ఇంకి లైక్ ఉంటుంది, ప్రతి అమ్మాయికి ఇంకి లైక్ ఉంటుంది. ఫస్ట్ మాకు మనం ఎంకరేజ్ చేస్తుంటాం పబ్లిక్ ని. ఫస్ట్ కొత్త ఎవరు చేసిన మనం ఉంటుంది. ఈ పిల్ల బాగుందంటే చాలు చాట్ ఓపెన్ చేసి అవునా, encourage చేయాలా? ఎప్పుడు అన్న మనకు రైట్ అన్న కేక్ కోసం నడరా, కేక్ కోసం నడు. అది start topic cut అన్నా, చేసి. ఏమైనా నా రానా? స్టార్ట్ అయిపోయిందా? ఆ బర్త్డే కేక్ కోసినే ఖాళీ ఫ్యాన్ బంద్ చేస్తే మీరు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ మంచివా గాడిదివా కుక్కవా నక్కవా ఏందిరా? అంటే బర్త్డే రోజు అన్నం తిన. కేక్ పెట్టు. అన్నం అయిపోయింది. ఎవరైనా నిజం చెప్తే కేక్ కోసం అన్నం పడేసిన అనుకుంటారు. అయిపోయింది అన్నం. దా. అన్నం కాదు, ముక్కలు అయిపోయింది. అలా నిన్న కొన్ని స్టోరీలు ఎప్పుడైనా పొద్దున మాట్లాడలేదు. ఏది వీళ్ళు ఏం, నేను అంతే ఇక నేను నటిస్తున్నా అంతే. వీళ్ళు ఏం చేసిర్రు, నా అకౌంట్ పోయింది. వీళ్ళు పబ్లలో నా బాగానే depression లో 140K వచ్చి ఇంకా 9 అలా డిప్రెషన్ లో పోయినా మనం ఏం పక్కకి రావడం. వేరే వాళ్ళు అంటారు నీ అకౌంట్ తీసింది వీళ్ళైనా వచ్చి ఎంజాయ్ స్టోరీలు నా దగ్గర ఉన్నాయి. స్నాప్ లాగు సరే, కొన్ని చూపించాలా నేను కూడా అవుతారు, ఎవరైనా ఆడుతుంటే చూస్తారు. నా అమ్మాయి వీళ్ళు ఏం చేశారు? మరీ ఇట్లా ఆడుతున్నా సన్నీ గారు. నేను ఆడతానా అనేది నా గురించి తెలుసా అరే అందరు దొంగలు రా నటిస్తారు. అలా సాయం ఎట్లా ఆడుతుంది తెలుసా? చూసి టేబుల్ మీదకి వస్తలేదా చూడనా, ఇగో తొట్టే చెప్తున్నా పక్కకు పిల్ల చూస్తుంది. వస్తలేడు, తిరుగుతలేడు, అడిగాను మన వేరే టేబుల్ ఎట్లా పట్టుకొని చెప్తుంది తెలుసా నాకు? ఇగో. ఇగో నా, 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 ఇగో, ఇగో, ఇగో. ఎవరు? ఇగో ఎట్లా పట్టుకొని చూడు. ఇగో ఏయ్, నేను ఏడున్నా, ఇగో. ఏయ్, చూపి అలా వద్దు. అలా రివీల్ అవుతారు, వద్దు. అలా ఇంకోటేమో నాకు ఆడ మంచి మంచి ఇగో ఇగో. ఆహా విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. చూసినా ఎట్లా ఆడుతున్నా? ఇగో 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 చూసినా అన్న, ఇగో. అన్నా నేను ఆడ నిల్చున్నా నాళ్ళ పక్కగా ఆడుతున్నారు. ఎక్కువ జూమ్ చేయగల వేరే వాళ్ళు కనిపిస్తారు. ఎట్లా ఇంకో ముందు కాదు. చూసిరా ఇది బాధ. ఇది. అకౌంట్ పోతే ఇలా బాధ. డిప్రెషన్ లో ఉన్నా నేను. అప్పటికంటే నా సాయన ఇంటవాడు తీసుకోవాలి. నాకు ఎంత బాధ అనిపించింది తెలుసా? ఆయన ఒక వీడియో ఉంది నా ఫోన్ లో. అన్నకు అన్ని నిజాలు తెలుసు. ఓవర్ లంగా ఓవర్ అబ్బా, తెలుసు. నువ్వేం చేయలే. నేనేం చేయలేదు. మేము కూడా వచ్చి బాడీ గార్డ్ లెక్క అబ్బా! వీళ్ళ వీడియో అయితే మీరు చూసిరు కదా. ఇగో ఇట్లా పబ్లకు పోయి ఇట్లా డాన్స్ మనము- ఆడుతున్నారు అనమాట. నేను మీరు నమ్ముతారో నమ్మరో కథం. 2 రోజుల చేసిర్రు. నుంచి ఇగో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయిందని చెప్పి దాని గురించి ఒక కొత్త ఫోన్ కొని అది చేసి నేను ఇంత కష్టపడుతుంటే వీళ్ళు చూస్తే ఇట్లా చేస్తే ఏం చెప్పాలా ఎప్పుడు డిప్రెషన్ లో పోయినా మనం బాధపడడం తెలుసా? డిప్రెషన్ అంటే నాలక ఈయన కూర్చొని ఇన్స్టాగ్రామ్ వాళ్ళతో హ్యాకర్లతోని అవన్నీ చేసి 11 గంటల దాకా అన్నాడు. అయితే 10 గంటకే లేవట్టినాం. అన్న బాధపడుతున్నాం. అవును, చాలా అన్ననేమో మన గురించి ఇట్లా చెప్తున్నాడు. హర్షమూల అయినా వచ్చినానా తెలుసా? అడుగు. అవునన్నా, నిజంగానా? ఎవరికి హర్షమూల నాకు అయినా వచ్చిన నీకు ఆ. అన్న అన్న ఒప్పుకుంటా, నేను ఒప్పేంత చెప్పానా? ఎంత వస్తుందా? సరే కేక్ కట్ మరి అట్లా చెప్తున్నాను. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆ కేక్ కటింగ్ పోయి కేక్ కటింగ్ ఏరి హర్షమూల సార్ రేపటికెళ్ళి హర్షమూల. నీకు హర్షమూల అరే ఇది కొట్టకు ఇది కొట్టకు అది కాదు, అది పేపర్. మళ్ళా ఓవర్ ఉడుస్తారు. ఇది కొట్టు ఇది కొట్టు రేటి అది చెయ్యి. చోడు జంపన కొడుకులో రారబుల బావయ్య అరే పడతాడే నా ఆయనదా. స్మార్ట్ అవుతున్నాడు. స్మార్ట్ అవుతున్నాడు. కుళ్ళు కుళ్ళు మా గంగు స్మార్ట్ అవుతున్నాడు. నీ కుళ్ళు అన్నా. ఇప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు అర్థమైంది. దా హీరో లెక్క అవుతుంది. ఇగో అరే సన్నీ మనోడు మస్తు ఉన్నాడు. మనోడు హీరో. నువ్వు అయిపోయినావు డమ్మీ క్యాండిడేట్ అయిపోయినావు.
సన్నీ బర్త్డే అయితే మనకు సింపుల్ గా అయితే ఇప్పుడు అవుతుంది నెక్స్ట్ రేపు అయితే కరెక్టే బర్త్డే అవుతుంది ఎందుకు ఊగుతురు మీరు నాకు అది అర్థం అవుతుంది ఏం ఊపుతున్నాం ఊగుతురు అంటున్నా ఊగుతురానా ఈయన తాగిండు సరే శానిటీస్ అటెన్షన్ చెయ్యి ఏం కాదు చెయ్యి శానిటీస్ ఆల్రెడీ శానిటీస్ అటెన్షన్ నాడు నాడు కేక్ కట్ చేయి ఇవన్నీ తీసుకో కేకు బర్త్డే టు పైకి టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఫన్నీ హ్యాపీ బర్త్డే టు యూ కథం ఎట్లా ఉన్నది అరే చూడు అరే ఉడుతుడు అట్లనే ఉండు బాగుంది సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా హ్యాపీ బర్త్డే ఇగో నేనే పట్టుకోమన్నారు ఈడ పట్టుకోండి ఇది పెడతాం తిను ఏది అంటే నేను తినా స్వీట్ తినాను బర్త్డే నేను పెట్టాలి టింక్ బాయ్ కేక్ పెట్టే అరే అది కేక్ కాదు అది తింటున్నావు మనకు తెలియదా యాక్టింగ్ స్టార్ తాగు తాగు కేక్ సన్నీ బర్త్డేకి వాళ్ళ తమ్ముడు లేడు వాళ్ళ తమ్ముడు మీ తమ్ముడు గురించి చెప్పు ఈసారి నువ్వు ఎందుకు ఇంత పట్టుకుంటా సో గైస్ వీళ్ళది ఒక మంచి బాండింగ్ అన్నమాట వాళ్ళ డాడీది వాళ్ళ తమ్ముడిని అండ్ సన్నీది అన్నమాట సో సన్నీ ఇప్పుడు వాళ్ళ తమ్ముడు లేడు వాళ్ళ తమ్ముడి గురించి ఏం వర్డ్స్ చెప్దాం అనుకుంటున్నాను ఇంగ్లీష్ లో వద్దు తెలుగులో చెప్తారు ఎందుకంటే ఏది ఏమున్నా ఇద్దరు ఎట్లా అంటే అన్న తమ్ముడు లెక్క అన్న తమ్ముడు అది చాలా మంచి బాండింగ్ అన్నమాట చాలా తక్కువ మందికి ఆ బాండింగ్ ఉంటది ఇప్పుడు నేను ఒక సినిమా పేరు రేస్ గుర్రంలో వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు ఉంటారు కదా సో ఆ షాట్ అన్నమాట సో అది ఎప్పుడు తెలిసిందంటే మనోడు వాళ్ళ తమ్ముడు అవుట్ ఆఫ్ పోతున్నప్పుడు ఎయిర్పోర్ట్ లో కూర్చున్నాను అప్పుడు ఏడుస్తున్నా ఏడ చూకాల అవన్నీ లైఫ్ మీద కెరీర్ సారీ కరెక్టే తప్పైంది నువ్వు ఆ డైట్ మర్చిపోతున్నావు చెప్పిన ఇష్టం ఒక ముద్ద తింటా అని అంతే చెప్పు మీ తమ్ముని గురించి చెప్పుగా యా చెప్పినా నా వీడియో యా అని కాదు మాట్లాడు సో నీకు లాస్ట్ టైం కాకుండా ఈ టైంలో ఏమేమి మిస్ అవుతున్నావు అంటే ఈసారి ఇంట్రెస్ట్ లేదన్న ఫస్ట్ ఎప్పుడో ఒక 10 రోజుల ముందే షాపింగ్ గీపింగ్ చేసుకుని ఉంటాయి ఆడుంటే ఆడే చూసుకుంటాడు అన్ని ఈసారి నాకు మీ తమ్ముని గురించి చెప్పు చెప్పు 2 వర్డ్స్ అదే చెప్తున్నా ఫస్ట్ లేనందుకు జర బాధ ఉంది చాలా బాధ ఉంది ఫస్ట్ ఎవరు విజ్ చేసి చెప్పద్దు ఐదేనా మళ్ళా ఎవరు చేసిరు అంటే మేము పిచ్చోళ్ళం అంతే ఫస్ట్ ఒక అమ్మాయి విజ్ చేస్తే ఎవరు విజ్ చేసిరు అనే దాంట్లో ఆనందంలో ఉన్నాడు అంటే మనం కేక్ కోసిన వాళ్ళు మనం పిచ్చోళ్ళం అంటే అనమాట చూడర్రి అంచులు ఎంత వెరైటీ ఉంటారు అన్న ఫస్ట్ ఎవరు విజ్ చేసినా గుర్తులేదన్న నా ఫోన్ లో వచ్చినాయి ఫస్ట్ మనిషి లైవ్ లో బాణం చచ్చిపోయిందన్నా పైసలు ఇచ్చి అమ్మతోడు బొందదోకొని అనుకోపోతే అవుతుంది నాకు గంగు సెకండ్ థర్డ్ విజ్ చేసి తాడు మళ్ళా ఎట్లుంటది మళ్ళా ఎప్పుడైనా తాడానా నేను అన్నిట్లా నువ్వు తాడురా అందుకే తాడు లెక్కలు చేస్తున్నావు కదా గైస్ ఇట్లుందనమాట సో మీరు చాలా అర్థం చేసుకోవాలి ఏంటంటే మన దోస్తులు ఎంతైనా ఉండని ఒక అమ్మాయి వచ్చినందుకు దోస్తానే విడిపోతుంది సో నాకేమో అమ్మాయి ఏం చేయలే అన్న ఇగో ఈడు ఫస్ట్ చేసిండు అంటే అంత సెకండ్ కాల్ ఎవరు చేసిన అని గుర్తొస్తలేను ఎవరో ఒకరు పేరు చెప్తే ఒకరు బాధపడతారు ఒకరు పేరు చెప్తే బాధపడతారని ఎవరిని బాధ పెట్టి అందరు ఫస్టే అనమాట సో చెప్పు సో ఇయర్ ఏమేమి మిస్ అవుతున్నావు ఇయర్ ఏం మిస్ అవుతున్నా అంటే మా తమ్ముడు లేనందుకు చాలా అంటే చాలా బాధ అనిపించేసింది వాడు కాల్ చేసినప్పుడు కూడా ఏమంటారు కాల్ చేసినప్పుడు ఇప్పటిదాకా మాట్లాడినా ఏం చేస్తున్నావు అది అని చెప్పి హ్యాపీ బర్త్డే చెప్తే సరే హ్యాపీ బర్త్డే చెప్తే కాదు కానీ ఫార్చునర్ గిఫ్ట్ ఇచ్చేదని అడిగిన అరే నీ అబ్బా సంపాదించినప్పుడు షోరూమ్ బండి ఇప్పిస్తా అన్నాడు ఒప్పిండిగా మస్తు బాధ అనిపించేసి అంటే వాళ్ళు ఏంది ఉండా నేను ఎక్కువ వాడే మెయిన్
ఇక మా డాడీ కూడా చెప్పుకొని మా డాడీ కూడా అదే బాధపడుతుండు. ఫస్ట్ టైం మన సెలబ్రేషన్స్ అంటే నాకు చేయాలని ఇంట్రెస్ట్ లేదు, ఇల్లు చేస్తారు కానీ. సన్నీది సిచ్యువేషన్ ఎట్లుంది అని చెప్తా. వీళ్ళ డాడీకి అంటే సన్నీకి మమ్మీ లేదనమాట. సో ఏది ఉన్నా డాడీ ఇంకా తమ్ముడు సన్నీ ముగ్గురే. వీళ్ళ డాడీ చాలా సపోర్ట్ చేస్తారు. నేను అనుకోలేదు ఇంట్లో సపోర్ట్ చేస్తారు ఏందనేది. సన్నీ ఇంట్లో వండితేనే వాళ్ళ డాడీ అనేది తింటారు అనమాట, బయట ఫుడ్ అనేది తినరు. సో సన్నీ ఏడా మనతో బయటికి వచ్చినా ఏమొచ్చినా ఒక రోజులోనే వెళ్ళిపోతాడు. ఒక రోజులోనే పోయి వాళ్ళ ఇంట్లోకి ఏమైనా ఉన్నది వండి గిండి అంతా చేసి పెడతారు అనమాట. సో చాలా టేక్ కేర్ తీసుకుంటాడు. చాలా తక్కువ మంది ఉంటారు పేరెంట్స్ కి ఇంపార్టెంట్ ఇచ్చే, దాంట్లో ఒక్కోడు సన్నీ అనమాట. ఇంకా కొంతమంది ఉంటారు ఎట్లా అంటే అసలు ఇంటికే పోరు, పోరి మైకంలో ఉంటారు. పోరి అది పోరి ఇది అన్నదని చెప్పి పప్కి పోవడం, ఆమె అది అన్నదాన్ని అన్నిటికీ తిడితే ఏందానా చెప్పు. అన్నిటికీ తిడితే అంటే లెక్కలు అట్లాంటివి. నేను నిజంగా అంటున్నా, మీరు నమ్ముతారో నమ్మరు, నేను వీడియోలోనే చెప్పేసిన వచ్చే నెల నుంచి ₹1 ఇయ్యాను ఎవరికి దాకా ఇచ్చిన. నాకు అవన్నీ తెలియదు. బాధపడుతుంటే వీళ్ళు పబ్లలో పోయి ఎంజాయ్ చేస్తారు. సరే గిఫ్ట్ అయితే అవన్నీ వదిలేనా మాటలు. నాకు ముందే రెగ్యులర్ పోతారా నా పప్పు మేము ఎప్పుడు విధాడిందిరా నీతో వింత నాటకం. అన్ఎక్స్పెక్టెడ్ లో పోయినామన్నా ఏదో డిప్రెషన్ షాట్ లా నా ఫోన్ నా ఫోన్ పొద్దున సాయి వచ్చింది. ఇది నేను చూస్తున్నా ఎప్పుడు వస్తారా అని వెయిటింగ్ లో ఉన్నా. వీళ్ళందరూ ఎవరెవరు ఎప్పుడు వస్తారా అని వెయిటింగ్ లో ఉన్నా. రాగానే వాష్రూమ్ దగ్గర వాష్రూమ్ చేస్తున్నా. డైరెక్ట్ తర్వాత తెలిసి ముందట సాయి వస్తున్నా అన్న. వాష్రూమ్ రాగానే బయటికి పోయి సాయి నువ్వు రేపటికి వెళ్ళరా, నేను ఫోన్ చేసి అప్పుడు రా అని చెప్పగానే వచ్చేసిండు. దాని తర్వాత అటు పోయి నరేష్ గారిని ఫోన్ చేసిండు. నరేష్ అరే ఏంద్రా కొంచెం వచ్చి ఎప్పుడు రాబోయి అని చెప్తే నవ్వుతుండు. ఏమరా నవ్వుతురు అది దానంగానే ఏం వచ్చిండు దొంగ నమ్మద్దు. సాయన మేమే తీసుకెళ్ళినాం బర్త్డే రోజు ఏం చేస్తాడు ఏమైందిరా అంటే నేను మాట్లాడుకుంటానా నాకు తెలియదు అంటే నేనేం కావాలరా మళ్ళా రాత్రి నువ్వు మెసేజ్ చేసినా నాకు ఎందుకు చెప్పాలని కొట్లాడుతున్నాడు. మేము చెప్పలే నాకు ఎట్లా దొరికింది అంటే నేను నిన్న బబ్బువానికి హాస్టల్ నుంచి తీసుకురానికి పోయినప్పుడు బబ్బువాడు ఇట్లానే అన్నా వీళ్ళందరూ పక్కు నేను నేను బాధపడుతుంటే నేను ఈడ వీడియోలు చేస్తుంటే బబ్బువాది కథ పక్కు పోతారా అని చెప్పి అప్పుడు తెలిసింది. సరే బబ్బు నీకు ఇంత నియట్లేదురా, ఒక అన్న లెక్క ఓట్లాడితే నువ్వు నా గురించి చెప్తావరా? నీ గురించి అందరి గురించి చెప్పి వీడియో ముందు చూపించారు. వీళ్ళు పోరీలతో ఆడుతున్నారు డేంజర్. నన్ను బదలాం అయితే ఇట్లా ఇప్పుడు నీకు ఎట్లా బదలాం చేసిరు, నాకు అట్లానే బదలాం చేసి నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం కాదు వీళ్ళు, నిజంగా అంటున్నా మంచిలు కాదు రాక్షసులు. అమ్మతో చెప్తున్నా వాళ్ళతో అంత టెన్షన్ లేదు కానీ వీళ్ళతో అంత టెన్షన్ ఉంది అన్నకైతే. సాగు వస్తుంది లేదు కానీ నాకు నరకం కాదు. నేను నిజంగా వచ్చే నెల అమ్మ నాకు ఎప్పుడు నెల అవుతుందా అన్నా. నువ్వు వచ్చే నెల నాకు ఎడతాయి మన అన్ని పోటీ మళ్ళీ ఈ నెల పడతాయి మనకి, వచ్చే నెల కూడా పడతాయి. అయిపోయింది ఏడైపోయింది. అది మళ్ళీ ఈ గణేష్ పండుగ వస్తుంది ఆ పైసలు ఇవి. గణేష్ పండుగ కన్నా నేను గణేష్ పెడతాను. బర్త్డే ఉంది అరే అంది బర్త్డే ఉంది నా దగ్గర ₹1. నేను ఫామ్ హౌస్ బుక్ చేస్తా. ఇంకేమేం చేస్తా తెలుసా? డెకరేషన్ బర్త్డేనే వేయలేను తెలుసా? అంత మంది చెప్పినా ఇంకే బ్యాండ్ పెట్టిస్తా. నేను బ్యాంకాక్ లో ఉన్నా, నా మీద కేసు అయింది. 1 year బర్త్డే. నాకు ఎంత టార్చర్ అయింది నా మనసుకు తెలుసు. అరే మనం బియ్యంది ఏదో నార్మల్ గా మనం అంతే చేసినాం కానీ లింకులు కూడా అయినా ఎప్పుడు పెట్టలేదు. పోనీ అయిపోయింది ఏదో అయిపోయింది, మన బర్త్డే కూడా చేయాలి. అరే ఈ బర్త్డే అయినా చేద్దాం రా అంటే సినిమా తీస్తున్నా, సినిమాకి పైసలు మస్తు అయిపోతున్నాయి నాకు వేనా నాకు ఇంకా బయట కూడా నేను అడిగిన అట్లా అట్లా పరిస్థితి ఉంది. ₹1,00,000 ఇస్తారు పైసలు వీళ్ళకి వస్తాయి అన్న. ఇగో ఈ ఒక నెల పైసలు నాకు వస్తాయి అన్న. ఇన్ని అప్పులు ఉన్నాయన్నా తెలుసు అన్న నీకు? అప్పులు లేవా? చెప్పాలా
అన్న అప్పులు ఏడున్నాయి అన్న? పెడితే చెప్పాలా పోనీ పబ్లో అంటే ట్యాక్స్ ఎక్కువ కట్ అవుతుంది. ట్యాక్స్ ఎక్కువ కట్ అవుతున్నాను నాకు యూట్యూబ్ అయినా అర్థం చేసుకుంటున్నా బాధ. సో ఇది నా బాధ పరిస్థితి. చెప్పాలని ఓడి అందరు కలిసి అది ఇస్తే ఒక నెలకి పైసలు నాకు జిల్లి అయితే సినిమా నాకు చేసాం. జిల్లి అయితే ఒక్క రూపాయి ఇస్తలేదు. నువ్వు ఇస్తుండే 200. ఇగో, ఇట్లుంది కామెడీ నా వల్ల. అన్న సన్నే చేస్తున్నా నేనేం చేస్తాను సన్నీ తల్వార్ సన్నీకి అయితే అందరు విష్ చేయండి. మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తల్వార్ సన్నీ. నువ్వు చెప్పన్నా 2 మాటలు సన్ని గురించి. సన్నీ గురించి ఏం చెప్పాలా? సన్నీ ఎట్లా అంటే త్వరలో కాదు తొందరలో ఇంగ్లీష్ ఇంగ్లీష్. ఓకే, టాక్ ఇన్ ఇంగ్లీష్. అయితే ఎంత వస్తాడు గాలి గంధరం వస్తాడు, అవసరం ఉన్నప్పుడు వస్తాడు, వచ్చి అందరితో మాట్లాడుకుంటాడు. అంతే, వీని లైఫ్ మీద సీరియస్నెస్ లేదు. లేదు అస్సలు లేదు అన్న ఇప్పటి నుంచి వచ్చిందన్నా, ఇప్పుడు వచ్చింది బుద్ధి వచ్చింది. చాలా వచ్చింది. వస్తాడు, అరే రేపటికి వెళ్ళరా అంటే వస్తాను అంటాడు. మళ్ళీ ఏదైనా లైఫ్ లో ఓవన్కి 2 రోగాలు వినుకుంటాయి. ఒక రోజు అంటాడు అన్న ముక్కు అదైపోయింది అన్న మొత్తం బ్లీడింగ్. అదైతే నిజం, వాస్తవం. అది వీనికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఏం రోగాలు వజ్రాలు మన జాతి రత్నాలు ఈ చుట్టుపదూరు ఎండాకాలం నాకు పడదు, సమ్మర్ పడదు అన్న. సమ్మర్ కి బ్లడ్ వచ్చేస్తుంది. అరే మొన్న నేను ఏదన్నా 20 నాకు అన్న 65 days అట్లానే ఉంటా. నాకు బ్లడ్ మనం సమ్మర్ హీట్ అన్న ఆయనకి చోలకి కూడా వచ్చింది మన బ్లడ్ నార్మల్ వస్తుంది అన్న. పోనీ మొన్నటి దాకా కాలు నొప్పి అన్న కాలంటే అన్న ఫ్రాక్చర్ అయింది అన్న. అనుకోకుండా షోల్డర్ పెయిన్ అయిందను. షోల్డర్ పెయిన్ అయింది అంటే జిమ్ లో పట్టుకుంటున్నా. ఏ కాలే నీకేనే అని చెప్పినాం. నాకు కాదు అట్లాంటి క్వాలిటీస్ ఉన్నాయి అన్నమాట. సో సన్నీ గురించి చెప్పాలంటే మంచిగా నా గురించి 2 మాటలు మంచి మాటలు అన్న అంటే ఇన్సిన్స్ ఎట్లా అంటే ఫ్యామిలీకి చూసేదానికైతే నేను చాలా తక్కువ మంది అట్లా. ఎందుకంటే గైస్ లైఫ్ లో మీరు జల్దీ సక్సెస్ కావాలంటే ఇంట్లోకి ఇంపార్టెన్స్ ఇచ్చినవాడు లైఫ్ లో జల్దీ సక్సెస్ అవుతాడు. ఇంకోటి ఇంట్లోని వద్దు, ఇంట్లో ఆడపిల్లలు ఇంట్లో ఉన్నా కానీ పోయి వండరు చూడు, సిగ్గులేని పాడుకోవాలి కొంతమంది. అన్న అన్నలాటోళ్ళు కూడా అన్న కూడా కింద ఉంటాడు అన్ని లేవాలా అన్న కూడా సన్ని గురించి 2 ముక్కలు చెప్తాడు. వాళ్ళ దోస్త్ చిన్నప్పటికే జర పురుగు లెక్కలు ఏమేమి చేసాడు ఒకసారి చెప్తాడు. మన తల్వార్ సన్నికి అయితే అందరి విష్ చేసేది. March 7th కి నా బర్త్డే, March 16th కి సన్ని బర్త్డే. సార్ హ్యాపీ బర్త్డే సాయి. అడ్వాన్స్ అడ్వాన్స్ ఆయన నీ బర్త్డే మళ్ళీ ఇట్లా ఎంజాయ్ చేసుకోవాలా. రైట్ బాయ్.